హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక 3 మూవీస్ గురించి అయితే చెప్తున్నాను. అంటే ఇవి ఇప్పుడు రావని చెప్తున్నారు. ఎందుకు రావు దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు 'పుష్ప' మూవీ. సుకుమార్ మరియు మన అల్లు అర్జున్ అన్న గొడవ పడ్డారు. దానివల్ల గడ్డం తీసుకొని మన అల్లు అర్జున్ అన్న యూఎస్‌కి వెళ్ళిపోయాడు అంటున్నారు. ఇదొకటి. అంటే ఇలా చేసి ఉండరు, నాకు తెలిసి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల మాత్రం ఈ మూవీ పోస్ట్‌పోన్ అయి ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్‌లో కూడా రాదంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ. అయితే ఈ మూవీ తర్వాత భయ్య ఇప్పుడు మనం ఎన్టీఆర్ అన్నది దేవరా మూవీ అనమాట. ఇప్పుడు 'పుష్ప 2' ఆగిపోయిందని అది క్లారిటీ అయితే వస్తుంది భయ్య ఉంటూ. ఇంకా డిసెంబర్‌లో రాదు. ఈ మూవీ ఈ ఇయర్‌లోనే రాదంటున్నారు. ఇప్పుడు దేవరా మూవీ చూసుకున్నట్టయితే దేవరా మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. కానీ కొంతమంది షెడ్యూల్ ఇంకా ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని మెయిన్ సీన్స్ అయితే ఈ ముంబైలో తీయాలి, అలాగే బెంగళూరులో తీయాలి అంటున్నారు. అదే కాకుండా ఈ మూవీలో అనమాట సెకండ్ సాంగ్ ఇప్పటికే రావాల్సి వచ్చింది. కానీ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అనిరుద్ భయ్య ఎక్కువ సాంగ్లు అయితే ఒప్పుకున్నాడంట తమిళ్లో. అయితే దాని కారణంగా ఈ మూవీలో అనమాట ఇంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అనిరుద్. దాని కారణంగా భయ్య ఈ మూవీ కూడా ఇప్పుడు దాకా సెకండ్ సాంగే రాలేదంటే ఇంకా మూవీకి 2 నెలలు కూడా లేదు రిలీజ్ డేట్కి. దాని కారణం ఇంకా మూవీ ఎడిట్ చేయాల్సింది ఉంది. అలాగే ఈ సాంగ్లు కూడా ఇంకా మంచిగా ఎడిట్ చేయలేదు. దాని కారణం భయ్య ఈ మూవీ కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ మాత్రం అంత పెద్ద మూవీకి ఎంత క్రేజ్, ఇంకా హైప్ పెంచట్లేదు, ప్రమోషన్ చేయట్లేదు. అలాగే మనకి ఎక్కువ సోషల్ మీడియాలో వాటి గురించి ఇవ్వట్లేదు. అలాగే భయ్య ఇప్పుడు చూసుకున్నట్టే అనిరుద్ కూడా ఇలాగే చేస్తున్నాడు. అంటే ఫస్ట్ సాంగ్ ఏమో చాలా ఫస్ట్‌లో అనమాట మంచి క్రేజ్ రాలేదు. రెండో రోజు అనమాట రెండోసారి, మూడోసారి ఉంటే ఆ సాంగ్ అనమాట మంచి క్రేజ్ వచ్చింది. దాని కారణంగా ఆ సాంగ్ బెటర్‌గానే ఉంది. మరి సెకండ్ సాంగ్ ఇప్పటికే రావాల్సి వచ్చింది. అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వీక్ వస్తుంది, అలాగే వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు దాకా రాలేదు. ఎందుకంటే ఈ అనిరుద్ అంటే తమిళ్ సినిమాస్ అంటే ఆయన తమిళ్లో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్‌గా అయితే ఎక్కువ ఉంటాడు. ఇప్పుడు తెలుగులో కూడా ఉంటున్నాడు. దానికి కారణం భయ్య ఈ సాంగు ఇంకా రాలేదంటే సెకండ్ సాంగే రాలేదంటే ఈ మూవీలో కనీసం 5 సాంగ్స్ అయినా ఉంటాయి కదా పక్కాగా. 2 పార్ట్స్ మూవీ ఉంటే 5, 6 సాంగ్స్ సింపుల్‌గా ఉంటాయి ఏ మూవీలో చూసుకున్నా. దాని లెక్కనమాట ఈ మూవీలో ఇంకా సాంగే రాలేదు చెప్పాలంటే. దాని కారణంగా ఎన్టీఆర్ మూవీ కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం పక్కాగా ఉంది అంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు 'రామ్ చరణ్' 'గేమ్ చేంజర్' మూవీ. 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్ అయిపోయింది అంటున్నారు. షూటింగ్ అయిపోయింది అంటున్నారు. కానీ ఎందుకు ఆగిపోవచ్చు అనే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు తీసిన 'భారతీయుడు 2' మూవీ అయితే దారుణంగా అయిపోయింది. డిజాస్టర్, ఫ్లాప్ అన్నీ చెప్పొచ్చు దానికి. ఇది ఎక్కువ బడ్జెట్ పెట్టినా సరే అది అంత కలెక్షన్ గ్రాస్ అయితే చేయలేదు. దాని కారణంగా ఇప్పుడైతే భయపడుతున్నారు. అదే కాకుండా ఈ మూవీలో ఒక సీన్ అయితే బయటకు వచ్చింది. ట్విట్టర్‌లో మీరు చూసే ఉంటారు. ఏంటంటే మన రామ్ చరణ్ అన్న హెలికాప్టర్‌లో నుండి దిగి అంటే అక్కడ ఒక పెద్ద రాజకీయ నాయకుడు జనాల్లో తిరిగి అరుస్తూ ఉంటారు. అయితే మన కలెక్టర్ రామ్ చరణ్ ఏమో ఎందుకు వస్తున్నావు ఏదో ఒకటి చెబుతాడు. అయితే ఆ రాజకీయ నాయకుడు అలిగి వెళ్ళిపోతాడు. ఆ సీన్ అయితే ఇప్పుడు మనకి ట్విట్టర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. మీరు చూసే ఉంటారు దాదాపు. ఆ సీన్ అందరూ ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో అయితే అదే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీలో ఇంకా మొత్తం అయిపోయింది అంటున్నారు. సాంగ్స్ ఇంకా బయటికి రాలేదు. ఒక్క 'జరగండి' సాంగ్ మాత్రమే బయటకొచ్చింది. ఇంకేమీ రాలేదు. అదే కాకుండా ప్రమోషన్ 0 లెవెల్‌లో చేస్తున్నారు. ప్రమోషన్ ఇంకా చేయలేదు. అంటే ఈ మూవీ తొందరగా రావాలిగా. తొందరగా వస్తేనేగా అందరూ చూసేది. అలాగే అట్రాక్ట్ అయ్యేది. 'రామ్ చరణ్' అంటే ఏంటి? 'రామ్ చరణ్' అంటే మామూలు ఫేమస్ కాదు. ఇండియాలో గ్లోబల్ స్టార్. ఆయనకున్న క్రేజు, ఆయనకున్న పర్సనాలిటీకి ఈ మూవీ ఇప్పటికే భారీ లెవెల్‌లో ప్రమోషన్ చేయాల్సింది. దాని లెక్కన ఇప్పుడు అల్లు అర్జున్, మన ఎన్టీఆర్ అన్న మరియు రామ్ చరణ్‌ని వీళ్ళ ముగ్గురిని తిడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీస్ వస్తాయి? ఎప్పుడెప్పుడు ఇది చూడాలి? ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అని అనౌన్స్ డేట్ కూడా చేయట్లేదు. సాంగ్స్ కూడా బయటకు రావట్లేదు. అలాగే డైరెక్షన్ పూర్తి అయిపోయింది అంటున్నారు. మరియు ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేయట్లేదు అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌కి అయితే ఇప్పటికే 4 సంవత్సరాలు అవుతుంది 'పుష్ప 2' స్టార్ట్ చేసి. మరియు ఇప్పుడు ఎన్టీఆర్ అన్న మరియు మన రామ్ చరణ్ కాంబినేషన్‌లో 'త్రిబుల్ ఆర్' మూవీ అయితే వచ్చింది. అది అసలు హైలైట్ కలెక్షన్ గ్రాస్ అయితే చేసింది. ఎవ్వరు ఊహించినంత వసూలైతే చేసింది. అయితే అన్ని సంవత్సరాల తర్వాత అన్నమాట ఇంకా ఈ మూవీ అయితే రాలేదు. వీళ్ళు 3 సంవత్సరాలకు ఒక మూవీ అంటే అసలు న్యాయం కాదని అంటున్నారు జనాలైతే. ఎందుకంటే ఇంత పెద్ద హీరోలు 3 సంవత్సరాలకు ఒక మూవీయా? అంటే ఎలా అని చెప్తున్నారు భయ్య. కానీ వస్తే మాత్రం వేరే లెవెల్‌లో కలెక్షన్ గ్రాస్ అవుతాయి. అసలు థియేటర్లలో కుర్చీలో ఎవరు కూకోలేరు. అలా ఉంటుంది వీళ్ళ సినిమాలు. ఈ మూవీస్‌లో అన్నమాట మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు ఫర్దర్గా మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.